తెలంగాణలో రోజు రోజుకు ఇన్ని దారుణాలు జరుగుతా అంటే దౌర్జన్యాలు జరుగుతా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? హోంశాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరి ఒక్కరోజైనా హోంశాఖను సమీక్షించిండా? అసలు పట్టించుకుంటుండా? ఏం అర్థమైతలేదు. 8 నెలల నుంచి వేల వేల బాలికల అత్యాచారాలు, మహిళల అగత్యాలు, మహిళలపై బాలికల మీద, ఈరోజు చూస్తే మహిళా జర్నలిస్టుల మీద, సరిత గారి మీద, విజయారెడ్డి గారి మీద 60 సంవత్సరాల సమైక్య ఆంధ్రలో కానీ 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఒక్కరోజు కూడా ఇలాంటివి జరగలే. ఈ అవాంఛనీయ సంఘటనలు జరగలే, జర్నలిస్టుల మీద జరగలే. దీనికి ప్రతి ఒక్కరు, జర్నలిస్ట్ సంఘాలు, ప్రతి ఒక్కరు, ప్రజలు, మహిళలు, ప్రతి ఒక్కరు జర్నలిస్టులకు మద్దతు పలకాలి. ఒక ముఖ్యమంత్రి సొంత ఊర్లోనే జర్నలిస్టులకు రక్షణ లేకుంటే, సొంత గ్రామంలోనే లేకుంటే మరి తెలంగాణలో ఏం కావాలి? అసలు మహిళల రక్షణ ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఎవరు పట్టించుకోవాలి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? సార్ పట్టించుకోండి కొంచెం. క్రైమ్ పెరిగిపోయింది. పట్టించుకోండి. మహిళా కమిషన్ శారద గారు పనికిమాలిన విషయాలను పట్టించుకొని ఏదో అనుకోకుండా అన్న మాటలకు నోటీసులు పంపుడు ఏం పని లేకున్నారు కదా. కొంచెం పట్టించుకోండి. మహిళల మీద, జర్నలిస్టుల మీద, మహిళా జర్నలిస్టుల మీద, బాలికల మీద రోజు రోజుకి ఏం జరుగుతున్నాయో పట్టించుకోండి. కారకులైన వాళ్ళని అరెస్ట్ చేయించండి. డీజీపీ గారు పట్టించుకొని వెంటనే వారి మీద చర్యలు తీసుకోండి. లేకుంటే మాత్రం తెలంగాణ మహిళా లోకం బగ్గుమంటది. రోజు రోజుకు ఇంకా ఓపిక లేదు. కాంగ్రెస్ కార్యకర్తలారా నిజంగా కూడా ఖబర్దార్. ఎందుకంటే మీకే లేరు కార్యకర్తలు, మాకు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ కూడా ఉన్నారు. బట్ మా నాయకుడు చెప్పాలి. ఒక్క మాట మా నాయకుడు చెప్తే మీరు ఎక్కడ ఉంటారో ఊహించుకోండి. ఎందుకంటే అట్లాంటి వాటికి చాలా దూరం. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా దూరం అట్లాంటి వాటికి, ధర్నాలు వాటికి వీటికి ఎలాంటి లేకుండా సామరస్యంగా చాలా మంచిగా ఎంత బాగుండే, ఎంత నిర్మలంగా ఉండే తెలంగాణ. ఎట్లా చేస్తున్నారు? తుంగతుర్తిలో ఇప్పుడు గ్యాదర్ కిషోర్ గారి మీద దాడి జరిగింది. కారు అద్దాలు పలగొట్టినరు. ఏం కాంగ్రెస్కే ఉన్నారా కార్యకర్తలు? బీఆర్ఎస్కి లేరా? మేము తెలుసుకుంటే మీరు ఎక్కడుంటారు? మా నాయకుడు ఒక్క మాట చెప్తే చాలు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్, మహిళా కమిషన్ పట్టించుకోవాలి. లేకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అని చెప్తున్నాం. ఖబర్దార్.